సార్ అలాగే ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకు ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలి అని అనుకున్న వాళ్ళకు మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా? మ్యూజిక్ ఫండమెంటల్స్ వరకు బాగా నేర్చుకోవాలి. ఫండమెంటల్స్ మనకి గీరీలు అక్కర్లే, ఫండమెంటల్స్ క్లీన్గా తెలిసి ఉండాలి. సౌండింగ్ ఆఫ్ ద మ్యూజిక్ ఏంటి, ఇప్పుడు కర్ణాటక కీర్తనలు రాగాలు ఉన్నాయి, 72 మేళకర్త రాగాలు ఉన్నాయి. 72 మేళకర్త రాగాలకి అన్ని ఏదో ఒక్కొక్క రాగానికి అన్ని రాగాలు ఉన్నాయి. అన్ని రాగాలు స్టడీ చేసి నువ్వు వచ్చి కూర్చుంటే మ్యూజిక్ రావలేవు. అర్థమైందా? నువ్వు టీచర్ అవుతావు. అంత జ్ఞానం సంపాదించి దీంట్లో డాక్టరేట్లు ఇవన్నీ టీచర్లు అవుతారు. ఒక కంపోజర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జ్ఞానం ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఉండి తెగ మ్యూజిక్ వినాలి, అన్ని రకాల మ్యూజిక్స్ వింటూనే ఉండాలి. అది వింటే దెన్ యుల్ గెట్ ద నాలెడ్జ్. రాగాలు నేర్చుకున్నావు అనుకో అక్కడే ఉంటాం, ఆ 5 స్వరాలు 7 స్వరాల దగ్గరే ఉంటాం. ఇప్పుడు కర్ణాటక కీర్తనలు ఉంటాయి, కొన్ని మాస్టర్ గారు కొన్ని పాడుతుంటారు, మహానుభావులు కీర్తనలు గమకాలతోటి. గమకాలు ఎవరికి అర్థం అవుతాయి చెప్పండి? సంగీతం నేర్చుకున్నవాడికి అర్థం అవుతుంది. బట్ తమిళనాడు అలా కాదు. తమిళనాడులో ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు కీర్తనలు. ఎందుకంటే త్యాగరాజ స్వామి కీర్తనలు అంటే అంతా అక్కడ, ముత్తుస్వామి దీక్షితులు ఆయన కీర్తనలన్నా, సామశాస్త్ర కీర్తనలన్నా అన్ని ప్రోగ్రామ్స్ అక్కడ జరుగుతాయి. త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం చేస్తారు అక్కడ. ఇక్కడ ఎవరన్నా చేస్తారా మనకి? తమిళనాడులో చేస్తారు. ఎవరు త్యాగరాజ స్వామి? ఎవరు? మన తెలుగే. అంత గొప్పగా చేస్తారు అక్కడ. మొత్తం అందరు పండితులందరూ కూర్చొని, విద్వాంసులందరూ కూర్చొని పంచరథ కీర్తనలు పాడతారు. అద్భుతం. అక్కడ సరస్సు వచ్చి కూర్చొని ఉంటుంది అక్కడ. అటువంటి దట్ ఈస్ అది ఆ భక్తి రసంతో వచ్చిన కీర్తనలు అవి. అది అలాగే ఉండాలి, వాటిని డిస్టర్బ్ చేయకూడదు. వాటిని కూడా తెచ్చి ప్యారడీ చేయటం మనం. ఇప్పుడు ఎందరో మహానుభావులు తెచ్చి ప్యారడీ చేయటం అది చాలా తప్పది చెప్తున్నా. కొన్ని అవి కీర్తనలుగానే ఉంచి వాటిని అలాగే మనం ఆరాధించాలి. మనకు వచ్చిన సంగీతంలో ఇప్పుడు అదే చెప్తాం కదా, అన్ని రకాల మ్యూజిక్ వినాలి. కీర్తనలు వినాలి, వెస్టర్న్ వినాలి, ఆఫ్రికన్ వినాలి, జాపనీస్ వినాలి. అన్ని రకాల మ్యూజిక్ వింటే మనకు ఒక అవగాహన వస్తుంది. ఓ ఇలా చేయొచ్చు మ్యూజిక్ అంటే అని ఒక ధైర్యం వస్తుంది. ఏది వినకుండా మనం ఏవి చేయలేమమ్మా, ఏది క్రియేట్ చేయలేము. నాకు అదే హెల్ప్ అయింది. నేను మొదటి నుండి చాలా వినేవాడిని మ్యూజిక్, వెస్టర్న్ మ్యూజిక్స్, కార్పెంటర్స్ అని, బీజీస్ అని, వెంచర్స్ అని, అప్పట్లో గ్రూప్స్ అయ్యి ఎన్ని అని విని 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 నాలెడ్జ్ ఆటోమేటిక్గా లోపల గెయిన్ అవుతుంది. మనం కంపోజ్ చేసేటప్పుడు మనకుండి ఒక స్టైల్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. కొన్ని ప్రోగ్రెస్ అవి అక్కడ నుండి వస్తాయి, కొన్ని వచ్చాక అవి బాగుంటుంది, మన స్టైల్లో వస్తాయి అన్నమాట. అది. సో మిమ్మల్ని ఒకటి అడగచ్చా సార్? సో ఇన్స్టిట్యూట్ లాగా ఏదైనా పెట్టే ప్లాన్ చేయొచ్చు కదా మరి? నేనా పెడతాను. ఎవరు వచ్చి నేర్చుకునేది, ఎవరు వచ్చి రాగానే అడిగి వెంటనే ఈరోజు వెంటనే ఒకరోజు నేర్చుకుని వెంటనే వాయించాడు, వాడికి చప్పట్లు కొట్టేవాళ్ళు, వాడికి ఆటోగ్రాఫ్ ఇచ్చేసారు. ఇలాగున్నారు. అది చాలా కష్టం. అది ఫండమెంటల్స్ నేర్చుకుని ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓర్పు కావాలి. నేను ఎంత డ్రీమ్ పెట్టుకున్నాను తెలుసు. అసలు ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ మా నాన్నగారి పేరు మీద పెట్టాలని, ఒక మ్యూజికల్ కాలేజ్ విత్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి. ఏంటి ఎలాగా అంటే సింఫనీ ఆర్కెస్ట్రా అని, ట్రంబోన్స్, ట్రంపెట్స్, డబుల్ బేస్, చెల్లోస్, కాంట్రాబేస్ అన్నీ, ఓబో అన్ని సింఫనీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తెప్పించి పెట్టి ఇక్కడ అందరితో ట్రైన్ చేయిద్దాం. ఒక్కొక్క వింగ్ని పెట్టి వయలిన్స్కి ఒక సెక్షను, బేస్ సెక్షన్, ట్రంపెట్స్కి అలా అని అనుకున్నా. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. తర్వాత భయం వేసింది. వీళ్ళు ఎప్పుడో ఒక రోజు 2 రోజులు వస్తారు వీళ్ళు. 3వ రోజు నాకు ముక్కు నొప్పి, నొప్పి. ఇప్పుడు యూత్తో అలాగే ఉన్నారు కదా, డెడికేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. దేని ఫండమెంటల్స్ నేర్చుకోవాలి, చాలా ఓర్పు ఉండాలమ్మా. దాంట్లో ఇంట్రెస్ట్ కావాలి. మ్యూజిక్ మనకి ఇన్స్టెంట్ మ్యూజిక్ కావాలి. ఇప్పుడు కొట్టగానే డింగ్ డింగ్ కొట్టేసి వాన్ చేసి డింగ్ 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 కొట్టేసేవాళ్ళని. దట్స్ నాట్ అ వే. టు లెర్న్ ఫండమెంట్ కింద నుండి నేర్చుకోవాలి. మేము కూడా నేర్చుకొని వచ్చాంగా, నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకున్నాను. బై ప్రొఫెషన్ అంటే వర్క్ చేస్తూ ఇంకా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. స్టిల్ ఐమ్ లెర్నింగ్. అప్పుడే కదా మనం క్రియేట్ చేయగలం ఏదన్నా కొత్త బాణి. లేకపోతే ఒకేలాగా ఉంటుంది. ఇంకా నువ్వు నాకు నచ్చేలాగా కొడితే బోర్ కదా. నెక్స్ట్ సినిమా ఏంటి వేరేలాగా చేయాలి నేను. అందువల్ల ఎప్పుడు ఆ ట్రాన్స్లో ఉంటాను నేను.